వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. దేశంలో పెరుగుతున్న వైట్ కాలర్ ఉగ్రవాదం, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. మన పొరుగున చెడ్డోళ్లున్నారు, పాక్ పై కేంద్ర మంత్రి జైశంకర్ పంజా. ఇరాన్లో వెల్లువెత్తిన ప్రజాగ్రహం, సుప్రీం లీడర్ ఖమేనీ తక్షణమే దిగిపోవాలని జనం డిమాండ్. దేశంలో వైట్ కాలర్ ఉగ్రవాదం పెరగడం ఆందోళనకర పరిణామమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఇటీవల ఢిల్లీ కారు బాంబు పేలుడు ఘటనను ఉల్లంఘిస్తూ ఈ ఘటనలో కొందరు వైద్యులు పాలు పంచుకున్న విషయం ఆయన గుర్తు చేశారు. ఇక్కడ జరిగిన భోపాల్ నోబెల్స్ యూనివర్సిటీ 104వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఉన్నత విద్యావంతులు సంఘ వ్యతిరేక, దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాలు పంచుకోవడం చూస్తే మన విద్యా వ్యవస్థలో ఎటువంటి మార్పులు రావాల్సి ఉన్నదో స్పష్టమవుతోందన్నారు. ప్రిస్క్రిప్షన్ పై ఆర్ఎక్స్ రాసే చేతులతో ఆర్డీఎక్స్ పట్టుకుంటున్నారు. పాకిస్తాన్ ను నిరంతరం ఉగ్రవాదం ఎగదోస్తున్న చెడ్డ పొరుగు దేశంగా కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అభివర్ణించారు. ఉగ్రవాదం నుంచి ప్రజలను రక్షించుకునే హక్కు భారత్కు ఉందన్నారు. ఐఐటి మద్రాసులో శుక్రవారం నాడు జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశ భద్రత, జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు చేయాల్సిందంతా చేస్తామని, మనం ఏం చేయాలో ఏం చేయకూడదో ఇతరులు నిర్ణయించలేరని అన్నారు. వ్యూహాత్మకంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పొరుగు దేశాలతో నిర్మాణాత్మక సహకారానికి భారత్ కట్టుబడి ఉంటుందని, 2 రోజుల క్రితమే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా అంత్యక్రియలకు భారత ప్రధానిగా తాను ఢాకా వెళ్లానని చెప్పారు. పొరుగు దేశాలకు సాయం అవసరమైనప్పుడల్లా భారత్ ముందుంటుందని అన్నారు. మంచి పొరుగువారు ఉంటే ఇండియా పెట్టుబడులు పెట్టడం, సాయం అందించడం వంటివి చేస్తుందన్నారు. కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ ఇచ్చామని, ఉక్రెయిన్ ఘర్షణల సమయంలో ఇంధనం, ఆహారం సరఫరా, ఆర్థిక సంక్షోభ సమయంలో శ్రీలంకకు $4 బిలియన్ ఆర్థిక సహాయం చేశామని చెప్పారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ దారుణంగా పతనం కావడం, అమెరికా డాలర్తో ఇరానియన్ రియాల్ విలువ భారీగా పడిపోవడం, తద్వారా ధరలు ఎగబాకడం, జీవన వ్యయం పెరిగిపోవడం పట్ల జనం అసంతృప్తితో రగిలిపోతున్నారు. దేశవ్యాప్తంగా వీధుల్లోకి వచ్చి ప్రభుత్వ తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. గత 6 రోజులుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇది క్రమంగా జెన్జీ ఉద్యమంగా రూపుదాల్చుతూ ఉండగా ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తుంది. ఈ ఉద్యమంలో యువత చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రధాన నగరాలు అట్టుడికిపోతున్నాయి. ప్రభుత్వ వాహనాలను దహనం చేస్తున్నారు. సుప్రీం లీడర్ ఆయాతొల్లా అలీ ఖమేనీ తక్షణమే పదవి నుంచి దిగిపోవాలని పట్టుబడుతున్నారు. బుధవారం, గురువారం 4 నగరాల్లో నిరసనకారులకు భద్రతా సిబ్బంది మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో కనీసం 7 మరణించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం పట్టణాల నుంచి పల్లెలకు పాకుతోంది. కీసర పోలీస్ స్టేషన్ పరిధి సత్యనారాయణ కాలనీలోని బాలాజీ జ్యువెలరీ షాప్ కు వచ్చిన 2 దొంగలు తుపాకీతో బెదిరించి దోపిడీకి యత్నించిన ఘటన కలకలం రేపింది. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం సత్యనారాయణ కాలనీలో ఉన్న బాలాజీ జ్యువెలరీ షాప్ కు పల్సర్ బైక్ పై వచ్చిన 2 దుండగులు నకిలీ తుపాకీతో బెదిరించి జ్యువెలరీ దోపిడీకి యత్నించారు. ప్రతిఘటించిన జ్యువెలరీ షాప్ ఓనర్ సందీప్ పై విచక్షణారహితంగా గొడ్డలితో దాడి చేసి పారిపోయారు. సమాచారం అందుకున్న కీసర పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని తీవ్ర గాయాల పాలైన జ్యువెలరీ షాప్ ఓనర్ ను హాస్పిటల్కు తరలించారు. కీసర పోలీసులు షాప్ వద్ద నకిలీ తుపాకీని స్వాధీనం చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు కీసర ఎస్ఐ లక్ష్మణ్ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఉద్వాన్ ఉత్సవ్ ప్రదర్శన ప్రారంభం కానుంది. జనవరి 3వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు 9 రోజుల పాటు ఈ ఉద్యాన ఉత్సవ్ ప్రదర్శన కొనసాగుతుంది. ఈ ఉత్సవాలను జనవరి 3వ తారీఖున భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వర్చువల్ గా ప్రారంభించనున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ సహకారంతో 9 రోజుల పాటు కొనసాగే ఈ ప్రదర్శన వివరాలను రాష్ట్రపతి నిలయం మేనేజర్ డాక్టర్ రజనీ ప్రియా నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ ద్వారా వివిధ శాఖలకు చెందిన అధికారులు వెల్లడించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ భాగస్వామ్యంతో ఉద్యాన వ్యవసాయ రంగాలకు సంబంధించి స్థిరమైన ఉద్యాన పద్ధతులు, సుస్థిరమైన వ్యవసాయ విధానాలను వివరిస్తూ ఈ ప్రదర్శనలో స్టాల్స్ ఏర్పాటు కానున్నట్లు తెలిపారు.
ఉదయం 10 గంటలకు ప్రారంభమై రాత్రి 8 గంటల వరకు కొనసాగే ఈ ఉద్యాన ఉత్సవ ప్రదర్శనకు సందర్శకులకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఈ ప్రదర్శనలో పాల్గొంటారని, ఉద్యాన మరియు వ్యవసాయ రంగాలకు సంబంధించిన ఆధునిక పద్ధతులను వివరించేలాగా స్టాల్స్ ఉంటాయని చెప్పారు. ఈ ప్రదర్శన ద్వారా వ్యవసాయ రంగ నిపుణులు, శాస్త్రవేత్తలు పాల్గొని అత్యాధునిక పద్ధతులపై రైతులకు వివరించనున్నట్లు చెప్పారు. The first one was a very big success. It was held in the same time last year, and this idea came from Amrit Udyan, which we have in New Delhi, Rashtrapati Bhavan, beautiful garden. So on that basis, we started this concept of Udyan Utsav at Hyderabad, and seeing the success of the first edition, we were very happy to again come up with this edition, and primarily the event is going to take place from 3rd to 11th. The timing. Then you will find that we have identified different components. Each component in itself is very comprehensive in absolute terms and in comparison to last year also. Say for example, if you speak about youth engagement activity, so a lot of potential is there, whether you speak in terms of agriculture as education option or agriculture as career option. A lot of potential is there, and many times people are not aware of that. So this time we have not just confined ourselves to engagement activities to create the awareness and orientation, but we ఏమి ఏర్పాట్లు చేస్తున్నాము, ఏ విధంగా స్టాల్స్ ఉండబోతున్నాయి, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏ విధంగా ఉంటున్నాయో చెప్పారు. టూరిజం సైడ్ నుంచి రిప్రజెంటేషన్ మిస్సింగ్ కాబట్టి ఫుడ్ కోర్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ పార్ట్. ఇంత దూరము పబ్లిక్ రాష్ట్రపతిని విజిట్ చేయడానికి వచ్చినప్పుడు జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ ఫుడ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. సో వీ హ్యాడ్ కొలాబరేటెడ్ విత్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం అండ్ కల్చర్. సో ఫ్రమ్ టూరిజం డిపార్ట్మెంట్ they had identified vendors to keep the stalls of 15 varieties. So in those 15 stalls, is organizing cultural programs in the afternoon. Slot is given from 4 p.m. to 8 p.m. But in the first 1 hour, school children will take part and who are connected to the Rashtrapati Bhavan regularly. And from 5 p.m. onwards, the Department of Language and Culture will perform different art forms. As you all know that the Telangana is having a great heritage of art, and we are planning here music, dance and other different forms of cultural activities. Vocal and instrumentation will be there, and dance forms will be there. And తిరుపతి జిల్లా కారేజ్ రిపేర్ షాప్లో తీవ్ర కార్మిక రాజకీయ పరిణామమే చోటు చేసుకుంది. ఎంప్లాయీస్ సంఘ్ వైస్ చైర్మన్ శ్రీ దేవాలం రాజేష్ దశాబ్దాల పాటు కార్మికుల సంక్షేమానికి అంకిత భావంతో పనిచేసిన మాజీ సంఘ చైర్మన్ శ్రీ మునయ్య కక్షపూరితంగా తొలగించడంపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తూ వైస్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన ఆయన తన అనుచరులతో కలిసి మజ్దూర్ యూనియన్లో చేరి కార్మికుల సంక్షేమం కోసం నూతన యూనియన్ కార్యకలాపాలకు దారి చూపించారు. యూనియన్ డివిజనల్ సెక్రటరీ శ్రీ బుచ్చిరెడ్డి, బ్రాంచ్ సెక్రటరీ బాబు ఈ సందర్శనలో పాల్గొని రాజేష్ ఆయన అనుచరులను స్వాగతించి యూనియన్ శక్తిని మరింత బలోపేతం చేశారు. ఈ పరిణామం మజ్దూర్ యూనియన్లో కొత్త రాజకీయ వాతావరణాన్ని సృష్టించి కార్మిక సమూహాలలో చర్చకు దారితీసింది. విశ్లేషకులు దీనిని మజ్దూర్ యూనియన్లో శక్తి పునర్వ్యవస్థీకరణగా అభివర్ణిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నరసింహులు, శివరామిరెడ్డి, చిట్టిబాబు పాల్గొన్నారు. ఎందుకంటే సిస్టర్ ఆర్గనైజేషన్ అని మనం ఎప్పుడు సంబోధిస్తుంటారు మజ్దూర్ యూనియన్ వాళ్ళు. సిస్టర్ ఆర్గనైజేషన్ అంటే సౌత్ సెంట్రల్ ఎంప్లాయీ సంఘ్. ఆ సంఘులో మునయ్య గారు 20 సంవత్సరాల పాటు అంటే 2 దశాబ్దాలు పనిచేసి కార్మికులకి ఎన్నో సర్వీస్ చేశాడు. చేసినా కూడా కక్షపూరితంగా అతన్ని బ్రాంచ్ నుంచి చెప్పకుండా నిష్కారంగా తొలగించారు. నాకు వైస్ చైర్మన్ పోస్ట్ ఇస్తే నేను నీతి గల నిజాయితీ నాయకుడికి నా పదవి కూడా రాజీనామా చేసి నేను ఎందుకంటే ప్రతి ఒక్క కార్మికుడు కూడా నిరసన తెలియజేయాల. నిరసన అంటే కనీసం మనం ఒక నల్ల బ్యాడ్జ్ పెట్టుకుంటున్నాం. ఎందుకు కనీసం ధర్నాకు కానీ నిరసనకు కానీ అలా పెట్టుకున్నప్పుడే తెలుస్తుంది నిరసనకి. మునయ్య గారిని తీసిన విధానం ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన కోసం ఏదైనా పదవి
సెక్రటరీగా గాను ఉన్న మన బుచ్చిరెడ్డి అన్నగారి నాయకత్వంలో కూడా పటిష్టంగా అక్కడ ఉన్న కార్మికులు కూడా ఎలవెల అన్నగారు అందుబాటులో ఉంటూ మధ్య యూనియన్ అండ కార్మికుల దండ అన్నట్టుగా పోరాడితే పోయేదేమీ లేదు బానిస దంకలు తప్ప అనే నినాదంతో ప్రతి ఒక్కరు కార్మికులు ఆ నినాదాన్ని ఉచ్చరిస్తూ ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉంటారు. కాబట్టి ఇలాంటి పోరాటాల గల యూనియన్లో చేరితేనే ఏ మనుగడకైనా మనం సాధించుకోవచ్చు హక్కులను కూడా అని సభాముఖంగా మీకు తెలుపుకుంటూ ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు బుచ్చిరెడ్డి సార్ గారికి, అలాగే మా బ్రాంచ్ సెక్రటరీ అయినటువంటి బాబన్న గారికి, ఎస్పెషలీ బ్రాంచ్ అయినటువంటి సదాశివరెడ్డి గారికి కూడా నా మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరు ధన్యవాదాలు. వాళ్ళని సౌత్ సెంట్రల్ మధ్య యూనియన్లో మంచి స్థానంలో పెడుతూ మరి వాళ్ళని ఒక యూనియన్ ఏదైతే కార్మికులు ఉందో ఆ రకంగా మేము చూసుకునే బాధ్యత ఉంది. మేము ఎక్కడైనా కానీ కార్మికులకు లొంగి పనిచేసే పరిస్థితి ఉండదు, ఆఫీసులకు లొంగి పనిచేసే పరిస్థితి ఉండదు. కార్మికులకు శ్రేయస్సు గురించి మేము పనిచేస్తాం కాబట్టి ఈరోజు అది గుర్తించే వీళ్ళందరూ కూడా మా యూనియన్లో చేరడం జరిగింది. కాబట్టి వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతారు. మళ్ళీ కూడా మా జనరల్ సెక్రటరీ గారికి యాక్షన్ జనరల్ సెక్రటరీ గారిని పిలిపించి మళ్ళీ యూనియన్ ఆఫీసులో మీటింగ్ పెట్టించి మరి వీళ్ళందరూ కూడా ఏ రకంగా నమోదించి గౌరవిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఏదైతే పిల్ల పుట్టిన తర్వాత ఏదైతే మనం సంకలెత్తి కాపాడుతామో వీళ్ళని కూడా అదే రకంగా కాపాడుకుంటామని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పి తీసుకుంటాం. ట్రైన్ టైం అవుతుంది. యూనియన్ ఆఫీసులో పెట్టదలుచుకున్నాము. ఆయనకి నూతన సంవత్సరం శుభాకాంక్షలతో దేవుడి దర్శనానికి వచ్చారు. ఆ దేవుడి దర్శనంలో భాగంగా ఈ కార్యక్రమం పెడితే బాగుండనే ఉద్దేశంతో ఇలా డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఇది హరిబిరిగా తీసుకుంటున్నాం. ఇది కుల మతాల ప్రాంతాలకు విభేదంగా ఒకే ఒక తాటిపై కార్మికులు ప్రవహించే రక్తం ఎర్ర రక్తం. ఆ ఎర్ర రక్తంలో ముంచి ఎత్తిన జెండానే ఎర్ర జెండా. ఆ ఎర్ర జెండాలో పనిచేయడానికి విచ్చేసినటువంటి మిత్రులకు ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతూ మరొకసారి యూనియన్ ఆఫీసులో పెద్దగా జిఎస్ గారి ఏజిఎస్ గారి అండదండలతో వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళ సమక్షంలో కూడా వాళ్ళని తీసుకొచ్చే కార్యక్రమం చేపడతాం. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి, సంఘ సోదరులకు అంటే సంఘ నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరులకు, యూనియన్ ఆఫీస్ బేర్లకు, మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా మజ్దూర్ యొక్క లాల్ సలాం తెలుపుతూ ఇంతటితో విరమిస్తున్నాం. థ్యాంక్ యూ వరండాల్. మజ్దూర్ యూనియన్ శ్రీ బుచ్చిరెడ్డి గారు వారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక సంవత్సరం జరిగినటువంటి అన్యాయాన్ని నిరసిస్తూ నా మిత్రుడు అక్కడ వైస్ చైర్మన్గా పదవికి రాజీనామా చేసి ఈరోజు మొత్తం పూర్తి మద్దతుదారులతో దాదాపు 100 మంది మద్దతుదారులతో మజ్దూరీలో చేరడం జరిగింది. శ్రీ రాజేష్ గారికి మజ్దూరీలో సముచిత స్థానం కల్పిస్తారని చెప్పి ఈ సందర్భంగా ఆశిస్తూ, రాజేష్ ఒక సైనికుడు లాంటి వాడు. ఆయన నిరంతరం కార్మికుల కోసం పనిచేసే వ్యక్తి, నిజాయితీగా పనిచేసే వ్యక్తి. అటువంటి వ్యక్తులు కార్మికులకు అవసరం కాబట్టి ఈరోజు వారిని ఇంతమంది మద్దతు తీసి ఇక్కడ రావడం జరిగింది. భవిష్యత్తులో మజ్దూరీని అభివృద్ధి కోసం గంజాయి మరియు డ్రగ్స్ వాడకానికి వ్యతిరేకంగా నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రారంభించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గంజాయి వాడకం, అమ్మకం చట్టవిరుద్ధమని, దానివల్ల భవిష్యత్తు నాశనం, కుటుంబ సమస్యలు ఏర్పడతాయని ప్రజలకు వివరించారు. ఈ ర్యాలీ బాలాజీ జంక్షన్ నుంచి సింహాచలం మేడకోట మీదుగా ముల్లాంతుల వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు, సిఐలు పాల్గొన్నారు. గాంజా అనేది ఒక వ్యసనం లాగా మారి జీవితాలు పోగొట్టుకుంటున్నారు. అందరూ కూడా జైలుకు వెళ్తున్నారు చాలా మంది. ఇది తెలియకుండా ఇది గాంజా అంటే ఏదో చిన్న తాగితే ఏం కాదు, గాంజాను వాడటం వల్ల తప్పు లేదు, తాగితే ఇది చాలా తప్పు అన్న విషయం తెలియకుండా యువత దీంట్లో ట్రాప్ అవుతున్నారు. గాంజాని తాగడం, అలాగే దాన్ని అమ్మడం. మన విజయనగరం జిల్లాలో ఇప్పుడైతే దాదాపు ఆల్మోస్ట్ మనం దీన్ని జీరో చేసాం. గాంజా అనేది ఒక వ్యసనం, అది ఒక మత్తు పదార్థం. దాన్ని తాగినా చూసినా చివరికి జైలుకు వెళ్తారు, జీవితాలు నాశనం అవుతాయి, ఆ కుటుంబం రోడ్ల మీద పడుతుంది. దాదాపు 20 సంవత్సరాల జైలు శిక్ష ఉంది దీంట్లో. ఎక్కువ క్వాంటిటీగా నమ్మితే వాళ్ళకి ఉరి శిక్ష కూడా ఉంది దీంట్లో. అంత భయంకరమైనటువంటి విషయం ఇది. దీన్ని యూత్ ఉన్నారు, మీరు రాబోయే రోజుల్లో మీరే ఈ విజయనగరానికి, అలాగే మన ఆంధ్రప్రదేశ్కి, భారతదేశానికి ఒక పిల్లర్స్ లాంటి వాళ్ళు యువత. మీరందరూ కూడా ఇటువంటి బ్యాడ్ థింగ్స్ వైపు వెళ్లకుండా
మీ అందరికీ ఒక అవగాహన, అలాగే మీరు 10 మందికి చెప్తారని మాకు ఒక ఆశ ఏంటంటే యూత్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు మీ ఏరియాల్లో వెళ్ళి ఈ యొక్క గాంజా దీన్ని వాడడం వల్ల, దీన్ని తాగడం వల్ల, దీన్ని చూసినా, దీన్ని టచ్ చేసినా చివరికి జైలుకు వెళ్తాం. ఈ విధంగా ఎస్పీ గారు చెప్పారు. పోలీసులు ఈరోజు దీని గురించి ఒక మన సైకిల్ అభ్యుదయం అనే ఒక సైకిల్ ర్యాలీ మనం కండక్ట్ చేసుకోవడం జరిగింది. ప్రజలకంతా కూడా ఒక అవగాహన. తెలీదు గాంజా అంటే ఏంటో తెలీదు, దాన్ని తాగితే జైలుకు వెళ్తారు, దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి, అలాగే కుటుంబంలో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాగే వాళ్ళకి ఎడ్యుకేషన్, జాబు అన్నీ ఇంకేమీ రాదు ఒక్కసారి జైలుకు వెళ్తే. దీని గురించి తెలియజేయాలనే ఉద్దేశంతో ఒక సైకిల్ యాత్ర మేము స్టార్ట్ చేశాం. మన డిఐజీ గారు వైజాగ్లో, మనకు పాయకరావుపేటలో గత 2 నెలల క్రితం స్టార్ట్ చేసి ఈరోజు ఇచ్చాపురంలో దాన్ని మనం ముగింపు చేసుకుంటున్నాం. మధ్య దారిలో దాదాపు 1000 కిలోమీటర్ల దాకా, అంటే పాయకరావుపేటలో స్టార్ట్ అయ్యి అలాగే అన్ని గ్రామాలని చుట్టుకుంటూ వాళ్ళు విజయనగరం కూడా వచ్చారు. మీకు కూడా కొంతమందికి ఐడియా ఉండొచ్చు, విజయనగరంలో కూడా మనం ఒక పెద్ద ప్రోగ్రాం కూడా చేశాం. యూత్నంతా పిలిచాం, కొన్ని కాలేజ్ స్టూడెంట్స్ని పిలిచాం, అలాగే అన్ని వీధుల్లో కూడా ఒక అవగాహన. గాంజా వల్ల ప్రతి స్కూల్కి, దారిలో ఉన్నటువంటి స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్తూ మధ్యలో వాళ్ళకి ఈ యొక్క గాంజా యొక్క బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏంటో అన్ని తెలియజేస్తూ ఈరోజు ఫైనల్గా మనం ఇచ్చాపురంలో దాన్ని క్లోజ్ చేసుకుంటున్నాం. అందుకని మరొక్కసారి యువత అందరూ ఉన్నారు ఇక్కడ, విజయనగరానికి సంబంధించినటువంటి అందరూ యూత్ ఉన్నారు, మిమ్మల్ని అందరూ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి రైతుల ఆస్తిని తన ఆస్తిగా భావించి పాస్ పుస్తకాలపై తన ఫోటోను ముద్రించి ఇచ్చిన పరిస్థితి. దీంతో రైతులకు బ్యాంకర్లు కనీసం ఆ పాస్ పుస్తకాలపై లోన్ కూడా ఇవ్వలేని పరిస్థితికి దిగజారిందని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా కోసిగి మండలం పల్లెపాడు గ్రామంలో తహసీల్దార్ వేణుగోపాల్, సర్పంచ్ పైంటి రాజేంద్ర నాయుడు, టీడీపీ మండల కన్వీనర్ పల్లిపాడు రామిరెడ్డి, ముత్తురెడ్డి ఆధ్వర్యంలో నూతన పాస్బుక్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసిందని వారు గుర్తు చేశారు. రైతులకు రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు పంపిణీ చేసి కూటమి ప్రభుత్వం రైతులకు విముక్తి కలిగించిందని వారన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం జనసేన ఇన్ఛార్జ్ లక్ష్మణ, ఎస్ఐ రమేష్ రెడ్డి, చైర్మన్, మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ నర్సారెడ్డి, సీనియర్ నాయకులు వక్రాని వెంకటేష్, హోలగుంద, కోసిగయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా రైతుల కోసమే ఎన్నో రకాలుగా మేలు చేసే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఫస్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చాడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే మన పత్రాలు కూడా, మన పొలం పత్రాలు కూడా మన దగ్గర లేనటువంటి పరిస్థితి. అంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్లోనే మీ యొక్క భూ పత్రాలన్నీ కూడా అక్కడే ఉంటాయి, మీరు వెళ్ళి అక్కడ చూసుకోవచ్చు అని చెప్పిన పాపం ఆ రోజు. అది మన ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మొట్టమొదటి సంతకం కూడా చేసి రైతులకు విముక్తి కలిగించిన ఘనత కూడా మన కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా రైతులకు ఏదైతే మాట ఇచ్చాడో అదే మాట ప్రకారంగా ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు కూడా మీకు ఇస్తానని చెప్పాడు. ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ రైతులకు ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారంగానే 2 సార్లు అకౌంట్లో కూడా వేయడం జరిగింది. అదేవిధంగా ఈ పాస్బుక్లు అయితే వాళ్ళ సొంత ఆస్తుల మాదిరిగా మన ముఖ్యమంత్రి 4 సార్లు ముఖ్యమంత్రి అయినాడు. అట్లా అనుకుంటే ఏ గవర్నమెంట్ పథకాల మీద, మన రైతుల ఆస్తుల మీద ఆయన ఎన్ని ఫోటోలు వేసుకోవచ్చు. కానీ ఒకసారి ఆయన ముఖ్యమంత్రి రైతులనే కాదు రాష్ట్రాన్ని నాశనం చేయగలిగాడు. మనం అందరూ గమనించుకోవాలా. ఈరోజు నిజంగా చెప్పాలంటే రైతుల విముక్తి ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవచ్చు. మన ఆంధ్రప్రదేశ్ రైతులు ఈ పల్లిపాడు వేదికగా నియోజకవర్గంలో కానీ ఉన్న రైతులందరికీ ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే, మనమందరం ఒక రైతులం. పక్క పొలాల్లో కొన్ని పొరపాట్లు జరిగినాయి. గత రీసర్వే
వల్ల మనమందరూ కూడా అన్నదమ్ముల మాదిరిగా ఉండి ఆ రైతులు ఎవరైతే పక్కన పొలాన్ని ఎక్కించుకుంటారో వాళ్ళందరూ కూడా గత ప్రభుత్వంలో జరిగినటువంటి పొరపాట్లని సరిదిద్దుకోవడానికి ఒకరికి ఒకరు అనుకూలంగా ముందుకు పోవాల్సిన బాధ్యత మన రైతులపై ఉంది. మనం చిన్న దానికోసం గొడవలు పడటం, మనం ఈరోజు ఉంటాము రేపోతాము దానికోసం మన పిల్లలకు కూడా గలాట్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మనం దాన్ని గమనించి రైతులందరూ కూడా ఒకరికి ఒకరు అర్థం చేసుకొని ఆ చిన్న చిన్న పొరపాట్లను కూడా సర్దుబాటు చేసుకొని రెవెన్యూ రికార్డుల్లో కూడా మన రికార్డులో ఏదైతే మనం కొని ఉంటామో ఆ రికార్డుల ప్రకారంగానే తహసీల్దార్ దగ్గరికి పోయి సరి చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నా. నష్టపోయిన ఉల్లి రైతులందరికీ కూడా ఈరోజు మన నియోజకవర్గానికి 7,94,35,071 రూపాయి రావడం జరిగింది. అదేవిధంగా ఎక్కువ శాతం కూడా మన కోసిక మండలానికి 3,80,90,000 చిల్లర మన ఒక్క కోసిక మండలానికి రావడం జరిగింది. అదే 23 లక్షలేమో కవితాల మండలానికి, మంత్రాలయంకేమో 47 లక్షలు రావడం జరిగింది. పెద్దగడూరుకేమో 1,57,00,000 రూపాయలు కూడా రావడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నా. అంటే రైతులను గుర్తించిన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఈరోజు పరిస్థితిని గమనించి రైతులందరూ కూడా నష్టపోతున్నారని చెప్పి రైతులకు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగానే రేపు బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. దేశంలో పెరుగుతున్న వైట్ కాలర్ ఉగ్రవాదం, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. మన పొరుగున చెడ్డోళ్లున్నారు, పాక్ పై కేంద్ర మంత్రి జైశంకర్ పంజా. ఇరాన్లో వెల్లువెత్తిన ప్రజాగ్రహం, సుప్రీం లీడర్ ఖమేనీ తక్షణమే దిగిపోవాలని జనం డిమాండ్. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.